తెలంగాణ విద్యావంతుల వేదిక నగర కమిటీ రాష్ట్ర నగర కమిటీ 4వ మహాసభలు జరుపుకుంటున్నది. 2013 ఫిబ్రవరిలో 3వ మహాసభలు జరిగినాయి. మళ్ళొకసారి స్వరాష్ట్రంలో ఇవాళ 4వ మహాసభ జరుపుకుంటున్నందుకు మాకు సంతోషంగా ఉన్నది. జనవరి 2015లో వేదిక రాష్ట్ర మహాసభను కూడా నిర్వహించుకోబోతున్నది. ఆ క్రమంలో స్వరాష్ట్రంలో మన కర్తవ్యాన్ని నిర్దేశించుకోవడానికి మొత్తంగా అన్ని జిల్లాల కమిటీల పునర్వ్యవస్థీకరణ జరుగుతున్నది. అన్ని జిల్లాల మహాసభలు జరుగుతున్నాయి. ఆ క్రమంలోనే ఇవాళ నగర కమిటీ మహాసభ జరగబోతున్నది. ఇవాళ కొత్త కమిటీని కూడా మేము ప్రకటించబోతున్నాం. ఇవన్నీ కూడా జనవరిలో జరిగే రాష్ట్ర మహాసభకి సమాయత్తంగా జరుగుతున్నాయి. స్వరాష్ట్రంలో మనం నిర్దేశించబోయే కార్యక్రమాలు, మనం నిర్వహించబోయే పాత్ర ఎట్లా ఉంటాయనే దాని మీద వేదికలో చర్చ జరుగుతూ వస్తున్నది. మిత్రులారా, 2004లో వేదిక ఏర్పడినప్పుడు వేదిక స్పష్టంగా 2 లక్ష్యాలను ప్రకటించుకున్న సంగతి మనందరికీ తెలిసే. ఒకటి తెలంగాణ రాష్ట్ర సాధన, రెండవది తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణం. గత 15 సంవత్సరాలుగా తెలంగాణ ప్రజలు నిరంతరాయంగా ఆత్మహత్య దీక్షతో పోరాడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న సంగతి మనకు తెలుసుకుని మన స్వరాష్ట్రంలో ఉన్నాం. ఆ కృషిలో విద్యావంతుల వేదిక అగ్రభాగాన నిలబడి మొత్తం తెలంగాణ సమాజాన్ని ఇంతకుముందు అధ్యక్షులు గారు చెప్పినట్టు సమీకరించి తెలంగాణలో సమస్త వర్గాలని, ఉద్యమ ప్రజల్ని సమీకరించి ఒక గొడుగు కిందికి తీసుకువచ్చి ఉద్యమాన్ని ఒక సమీకృత ఉద్యమంగా తీర్చిదిద్దడంలో వేదిక కృషి అనితర సాధ్యమైందని చెప్పి నేను భావిస్తున్నాను. అటువంటి కృషిలో భాగంగా వేదిక అనేక రంగాల్లో పనిచేసింది. భావప్రచారంలో పనిచేసింది. అదే సమయంలో ఉద్యమాలు నిర్మాణం చేసింది. ఇతర ఉద్యమ సంస్థలతో కలిసి పనిచేసింది. ఒక బహువిధాలైన కృషిలో పాల్గొని తెలంగాణ సాధన ఉద్యమానికి తన వంతు కృషి, అది ఉద్యమం ఒక ప్రజా ఉద్యమంగా మార్చడంలో వేదిక కృషి అది మనం వెలకట్టలేనిటువంటిది అని నేను భావిస్తున్నాను. ఇవాళ తెలంగాణ రాష్ట్ర సాధన జరిగింది. అయితే తెలంగాణ మీద వలసవాదం ఇంకా ప్రభావం పోలేదు. మనం గతంలో చాలాసార్లు మాట్లాడుకున్నాం. తెలంగాణ రాష్ట్ర సాధన జరిగింది, కానీ తెలంగాణ మీద ఇంకా వలసవాద ప్రభావాలు తీవ్రంగానే ఉన్నాయి. అంటే తెలంగాణ రాష్ట్ర సాధన తర్వాత కూడా తెలంగాణ మీద ఈ వలసవాద ప్రభావాన్ని తగ్గించడానికి పోరాటం ఇంకా కొనసాగాల్సిన అవసరం ఉందని చెప్పి వేదిక స్పష్టంగానే గుర్తించింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సమయంలోనే, అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చట్టంలోనే ఈ వలసవాదం తెలంగాణని పట్టి పీడించడానికి, ఇంకా చాలా కాలం తెలంగాణని పట్టి పీడించడానికి కావాల్సిన వెసులుబాట్లు అన్నీ కూడా రాష్ట్ర విభజన చట్టంలో వాళ్ళు పెట్టుకోవడం జరిగింది. దాన్ని మనం గుర్తించినాం. అనేక ఒత్తిళ్లు తీసుకొచ్చి అటువంటి క్లాసులను తొలగించడానికి మనం విశ్వ ప్రయత్నాలు చేసినా కూడా కేంద్ర పాలకవర్గాలు సీమాంధ్ర పాలకవర్గాలతో కుమ్ముకై వాళ్ళ వత్తాసు పలికి ఆ వలసవాదం ఇంకా తెలంగాణని పట్టి పీడించడానికి కావాల్సినన్ని వెసులుబాట్లు విభజన చట్టంలో పొందుపరచడం జరిగింది. కాబట్టి వాళ్ళ తెలంగాణ రాష్ట్రం ఏర్పడినా కూడా తెలంగాణని పట్టి పీడిస్తున్న ఈ వలసవాదాన్ని అంతం చేయడానికి తెలంగాణ సమాజం అంతా కూడా మరొక పోరాటానికి సిద్ధం కావాల్సిన అవసరం ఉన్నది. ముఖ్యంగా ఉమ్మడి వ్యవస్థలన్నీ రద్దు కావాల్సిన అవసరం ఉన్నది. ఉమ్మడి పరిపాలనా వ్యవస్థ, ఉమ్మడి హైకోర్టు, ఉమ్మడి విద్యా వ్యవస్థ, ఉమ్మడి ఉద్యోగాలు, చాలా ఉమ్మడి అంశాలు చాలా ఉన్నాయి మాట. ఈ ఉమ్మడి అంశాలన్నీ రద్దయితే తప్ప, ఉమ్మడి రాజధాని, ఉమ్మడి అంశాలు రద్దయితే తప్ప తెలంగాణ మీద వలసవాదం అంతమయ్యే అవకాశం లేదు. ఇంకా పరిపాలన మీద పూర్తిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఇంకా పట్టు ఏర్పడినట్టు మనకు అనిపించదు. ఎందుకంటే సెక్రటరియట్లో మొత్తం యంత్రాంగం అంతా ఇంకా సీమాంధ్రాధికారుల చేతిలోనే ఉన్నది. కాబట్టి ఈ వలసవాదం అనేక రూపాలు మనకు కనబడుతూ వస్తున్నది. నదీ జలాల పంపిణీ విషయంలో కానీ, ఇతరత్ర నిధుల పంపిణీ విషయంలో కానీ మనం చూస్తూ వస్తున్నాం. రోజు చంద్రబాబు నాయుడు అనేక విధాల తెలంగాణ అంతర్గత వ్యవహారాలు జోక్యం కల్పించుకుంటూ ఏ రకంగా వ్యవహారాలు చేస్తున్నాడో మనం చూస్తూ వస్తున్నాం. కాబట్టి ఈ వలసవాదం అంతం కోసం మనం తెలంగాణ సమాజం అంతా కూడా మరొక పోరాటంలోకి పోవాల్సిన అవసరం ఉన్నది. వేదిక ఈ లక్ష్యాన్ని స్పష్టంగానే గుర్తించింది. కాబట్టి
ఇవాళ స్వరాష్ట్రంలో ఈ వలసవాదం అంతం కావడం కోసం మనం మరొకసారి భావజాలపరమైన కార్యక్రమం తీసుకోవాల్సినది, అదే రకంగా ఇతరత్ర ఉద్యమ కార్యక్రమాల్లో తీసుకోవాల్సిన అవసరం స్పష్టంగా కనబడుతున్నది. కాబట్టి వేదిక ఆ కృషిలో మీ అందరి సహకారాన్ని కోరుతున్నది. తెలంగాణ సమాజాన్ని అంతా కూడా మరొకసారి ఈ వలసవాద వ్యతిరేక పోరాటంలో సమీకృతం చేయాల్సిన అవసరాన్ని మనం గుర్తించడం, ఆ రకంగా రాబోయే కాలంలో మనం పోరాటాలు నిర్వహిస్తాం. ప్రభుత్వం చేసే వలసవాద వ్యతిరేక పోరాటానికి మనం మద్దతు తెలుపుతాం. అదే సమయంలో ప్రభుత్వానికి మనం మద్దతు ఇవ్వాల్సిన అవసరాన్ని గుర్తించి మనం కూడా పోరాటంలో భాగం కావాల్సిన విషయాన్ని ఇవాళ వేదిక గుర్తించింది. ముందు ఈ అంశంలో తెలంగాణ సమాజంలో తెలంగాణ ప్రజలతో కలిసి భావజాల ప్రచారం పోరాటాలు నిర్వహించడానికి మనం సమాయత్తం కావాల్సిన అవసరం ఉన్నది. అదే సందర్భంగా మనం ప్రకటించిన లక్ష్యాల్లో తెలంగాణ పునర్నిర్మాణం ఒక ప్రధానమైన అంశం. తెలంగాణ రాష్ట్ర సాధన అంశం పాక్షికంగా తీరింది. అయితే పునర్నిర్మాణం మొదలైంది. తెలంగాణ పునర్నిర్మాణ ఉద్యమానికి అంతం లేదు. రాష్ట్ర సాధన ఉద్యమం ఒక ముగింపు దశకు వచ్చింది. ఇంకొక రకమైన పోరాటం, వలసవాద వ్యతిరేక పోరాటం మనం కొనసాగిస్తాం. కానీ పునర్నిర్మాణం మాత్రం అది నిరంతరంగా కొనసాగాల్సిన అంశమే. అది ఇక్కడితో ఆగిపోతుందనేది లేదు. కాబట్టి తెలంగాణ పునర్నిర్మాణానికి సంబంధించిన అంశాల మీద వేదిక చాలా కాలం నుంచి ఆలోచిస్తూ వస్తున్నది. గత 2-3 సంవత్సరాల నుంచే తెలంగాణ పునర్నిర్మాణం ఎట్లా జరగాలి, తెలంగాణలో అభివృద్ధి ఎట్లా జరగాలి, తెలంగాణలో సామాజిక న్యాయం ఎట్లా జరగాలి అనే విషయం మీద చాలా సమాలోచనలు, తర్జన భర్జనలు, అంతర్గతంగా ఈసీ మీటింగ్స్లో దీని మీద చర్చ జరుగుతూ వస్తున్నది. చాలా ప్రముఖంగా పేర్కొనదగిన అంశం ఏంటంటే నాగార్జున సాగర్లో 2 రోజుల సమాలోచన, చాలా అద్భుతమైన సమాలోచన జరిగింది. అనేక అంశాల మీద తెలంగాణ సమాజ పునర్నిర్మాణం, తెలంగాణలో సామాజిక న్యాయానికి సంబంధించిన అంశాల మీద అక్కడ విస్తృతమైన లోతైన చర్చ జరిగింది. ఆ చర్చ సారాంశం అంతా కూడా మనం ఒక పుస్తక రూపంలో తీసుకొచ్చినాం. అదే సమయంలో ఎన్నికలు జరగబోతున్నాయి. ఎన్నికల సందర్భంగా మనం పీపుల్స్ మేనిఫెస్టోస్ విడుదల చేసినాం. ప్రతి జిల్లాకు ఒక పీపుల్స్ మేనిఫెస్టో తయారు చేసినాం. అట్లనే హైదరాబాద్ జిల్లాకు మనం పీపుల్స్ మేనిఫెస్టో తయారు చేసినాం. ఆ సమాలోచన పత్రాలు కలిపి తెలంగాణ పీపుల్స్ మేనిఫెస్టోని మనం ఎన్నికలకు ముందు మే నెలలో మనం విడుదల చేసిన సందర్భం ఉన్నది. కాబట్టి ఇవాళ తెలంగాణ పునర్నిర్మాణానికి సంబంధించిన ఆలోచనలు మనం చేసినాం కనుక తెలంగాణ విద్యావంతుల వేదిక రాబోయే కాలంలో తెలంగాణ పునర్నిర్మాణానికి సంబంధించిన కార్యక్రమాలు తీసుకుంటుంది. ప్రభుత్వం చేసే అభివృద్ధి కార్యక్రమాలని లేదా సంక్షేమ కార్యక్రమాలని కొనసాగిస్తూనే తెలంగాణ ప్రభుత్వం నుంచి తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడానికి మనం ఏం సాధించుకోవాల్సినది, తెలంగాణ ప్రభుత్వం నుంచి మనం ఎటువంటి పనులు చేయించుకోవాల్సిన అవసరం ఉన్నది అనే విషయం మీద కూడా మనం ఆలోచన చేస్తున్నాం. ఆ రకంగా కార్యక్రమాలు తీసుకొని ప్రజలకు వెళ్తాం. కాబట్టి విద్యావంతుల వేదికకి పని ఏం తక్కువ లేదు, చాలా పని ఉంది మనకు. కాబట్టి ఈ అంశంలో వేదికకు చాలా స్పష్టత ఉన్నది. మన సమాలోచనలో ఒక కీలకమైన ఉపన్యాసం రేవతి గారితో మనం విన్నాం. రేవతి గారు 2000 సంవత్సరాలు ఏర్పడిన 3 రాష్ట్రాల అనుభవాల నుంచి మనకు ఆ రోజు వివరంగా ఆమె ప్రసంగించారు. ఛత్తీస్గఢ్, జార్ఖండ్, ఉత్తరాఖండ్ ఈ 3 రాష్ట్రాల్లో గడిచిన 10 సంవత్సరాల్లో ఎటువంటి అభివృద్ధి జరిగింది, ఎటువంటి ప్రజా వ్యతిరేక విధానాలు అక్కడ అమలవుతున్నాయి, వాటిని నిరోధించడానికి అక్కడ ఉద్యమ సంఘాలు ఎందుకు లేవు అనే విషయం మీద కూలంకషంగా చర్చకు పెట్టినప్పుడు మనకు కూడా ఒక అనుభవంలోకి వచ్చింది. ఈ అనుభవాల నుంచి, ఈ 3 రాష్ట్రాల అనుభవాల నుంచి రేపటి తెలంగాణలో మనం క్రియాశీలకంగా ఉండవలసిన అవసరాన్ని మనం గుర్తించినాం. అక్కడ ఉద్యమ సంఘాలు, రాష్ట్ర సాధన కోసం పనిచేసిన ఉద్యమ సంఘాలు రాష్ట్రం ఏర్పడిన తర్వాత క్రియాశీలకంగా లేకపోవడం చేత, నిర్లిప్తంగా ఉండడం చేత అక్కడ పాలకవర్గాలు ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడ్డాయి, ప్రజా వ్యతిరేక విధానాలు అమలు చేస్తూ వచ్చినాయి. కాబట్టి అనుభవాల నుంచి మనం విశ్లేషించుకున్నప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణలో తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో ప్రత్యక్షంగా పాల్గొన్నటువంటి మనలాంటి సంఘాలు రాష్ట్ర సాధనానంతరం కూడా క్రియాశీలంగా ఉండవలసిన అవసరాన్ని మనం గుర్తించినాం. ప్రజల ఆకాంక్షల్ని మన ప్రభుత్వాలు నెరవేర్చాలంటే బయట కూడా తెలంగాణ ప్రజా సంఘాలు క్రియాశీలకంగా ఉండవలసిన అవసరాన్ని మనం గుర్తించినాం. కాబట్టి రేపటి రాబోయే రోజుల్లో తెలంగాణ విద్యావంతుల వేదిక ఈ పునర్నిర్మాణానికి సంబంధించిన అంశాన్ని చాలా సీరియస్గా తీసుకోబోతున్నారు. మనకి ఎజెండా మనం ప్రకటించిన పీపుల్స్ మేనిఫెస్టోని మన ఎజెండాగా మారబోతున్నాయి. మన పీపుల్స్ మేనిఫెస్టోలో ప్రకటించిన ప్రతి జిల్లా ఎజెండాని మనం రేపటి కార్యక్రమానికి ఎజెండాగా తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి నేను భావిస్తున్నాను. కాబట్టి తెలంగాణ విద్యావంతుల వేదికకి ఇవాళ 2 స్పష్టమైన కార్యక్రమాలు అని చెప్పి నేను భావిస్తున్నాను. ఒకటి, వలసవాద వ్యతిరేక పోరాటం కొనసాగవలసిందే.
మొత్తం తెలంగాణ సమాజాన్ని అంతా ఈ వలసవాద వ్యతిరేక పోరాటంలో మనం సమాయత్తం చేయాల్సిన అవసరం ఉన్నది. అదే సమయంలో తెలంగాణ పునర్నిర్మాణ కార్యక్రమాల్లో అటు ప్రభుత్వం చేసే కార్యక్రమాలకి మద్దతు ఇస్తూనే, ప్రభుత్వం చేసే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకి సంఘీభావం ప్రకటిస్తూనే ప్రభుత్వం నుంచి సాధించుకోవాల్సిన అంశాల మీద కూడా మనం కార్యక్రమాలు తీసుకుని ప్రజలకు వెళ్తాం. ఇట్లా ఈ రకంగా తెలంగాణ విద్యావంతుల వేదికకి స్పష్టమైన కార్యాచరణ ఉన్నది. ఆ కార్యాచరణలో మీరందరూ భాగస్వాములు కావాల్సిందిగా నేను పిలిపిస్తున్నాను. ఈ నగర శాఖ కమిటీ మొత్తం వేదికకి ఒక గుండెకాయ లాంటిది. హైదరాబాద్ నగరంలో, రాజధాని నగరంలో ఉన్న కమిటీ కనుక వేదిక రాష్ట్ర కమిటీ ఇచ్చే ఏ కార్యక్రమాన్నైనా అది సంపూర్ణంగా అమలు కావాలంటే, సంపూర్ణంగా విజయవంతం కావాలంటే హైదరాబాద్ నగర కమిటీ గురుతరమైన బాధ్యతని నిర్వహించాల్సిన అవసరం ఉన్నది. గత 10 సంవత్సరాలుగా వేదిక ఏర్పడినప్పటి నుంచి హైదరాబాద్ నగర కమిటీ మొట్టమొదటి కమిటీ. ఇక్కడ నగర కమిటీ ఏర్పడిన తర్వాతనే జిల్లాలకు విస్తరించడం జరిగింది. అప్పటి నుంచి హైదరాబాద్ నగర కమిటీ విస్తృతంగా ఇక్కడ తనకంటూ తన సొంత కార్యక్రమాలు నిర్వహించుకుంటూనే వేదిక రాష్ట్ర కమిటీ ఇచ్చిన అనేక కార్యక్రమాలు కూడా తన బాధ్యత నిర్వహించింది, తన పాత్రను పోషించింది, గురుతరమైన బాధ్యతను నిర్వహించింది. రాబోయే రోజుల్లో కూడా వేదిక తప్పనిసరిగా రాష్ట్ర కమిటీ ఇచ్చే అన్ని పిలుపులను, అన్ని కార్యక్రమాలని జయప్రదం చేస్తుంది. రాష్ట్ర కమిటీకి అండదండగా ఉంటుంది. రాష్ట్ర కమిటీకి తోడునీడుగా ఉండి రాష్ట్ర కమిటీ ఇచ్చే బాధ్యతలన్నింటినీ పోషించడానికి, నిర్వహించడానికి నగర కమిటీ సిద్ధంగా ఉందని చెప్పి భావిస్తున్నాను. ఇప్పుడు నగర కమిటీ అధ్యక్షుడిగా ఉన్నాను కాబట్టి కొత్త కమిటీ ఏర్పడబోతున్నది. కొత్త కమిటీని కూడా ఇదే రకంగా ఆదరించి కొత్త కమిటీ కూడా మీకు సహాయ సహకారాలు అందించాలని చెప్పి నేను కోరుతూ, ఈ 2 సంవత్సరాలుగా రాష్ట్ర కమిటీ అధ్యక్షుడు, నగర కమిటీ అధ్యక్షుడిగా నాకు మీరు అందించిన సహాయ సహకారాలకి, మీరు అందించిన అండదండలకి మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా మీకు ధన్యవాదాలు చెప్తూ, అభినందిస్తూ, ఇవాళ కొత్త కమిటీ కూడా అటువంటి బాధ్యతలే అప్పచెప్పబోతున్నాం. అటువంటి కార్యక్రమాలు నిర్వహించబోతుంది. ఆ కమిటీ కూడా మీ అండదండలు, మీ సహాయ సహకారాలు ఉంటాయని చెప్పి భావిస్తూ మీ అందరికీ ఈ మాసపల్లికి స్వాగతం పలుకుతూ సెలవు తీసుకుంటున్నాను. జై తెలంగాణ.